ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి వాగ్దానపూరితమైన మాట నిర్గమాకాండం 20వ అధ్యాయము 24వ వచనం. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ప్రభు చెప్పుతున్న గొప్ప వాగ్దానం ఇది. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని చెబుతూ ఉన్నాడు. దేవుడు నా జీవితానికి ఒక ఆశీర్వాదమును ఇవ్వలేదు. నేను ఎంతో ఆసక్తితో కనిపెట్టుకొని ఉన్నాను. దేవుని దీవెన నేను పొందుకోలేకపోతున్నానని నీ మనస్సులో నీవు వేదన పడుతూ ఉన్నావా? ఏదైనా ఒక ఆరాధనకు నువ్వు వెళ్ళినప్పుడు ఆ దైవజనుని ద్వారా దేవుడు నాతో మాట్లాడడా? దేవుడు నన్ను ఆశీర్వదించునన్న ఒక మాట నాకు ఆయన నోటి ద్వారా రాదా? అని నీవనుకుంటూ ఆలోచనలో ఉన్నావా? స్వయాన ఆ ప్రభువే నీకు తన వాగ్దానమును పంపుచున్నాడు. ఆయనేమంటున్నాడంటే, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆ ప్రభువే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించువాడు. నీకు తన కృపాకరమును చాపి, తన మెండైన దీవెనలు నీకు అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని సన్నిధి ఎంతో గొప్పది. ఆయన సన్నిధి ఉన్న చోట శాశ్వతమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా ఉంటాయి. ప్రభువు అంటున్నాడు, నేనే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని అంటున్నాడు. ఆ గొప్ప దేవుడు మన దగ్గరికి వచ్చి మనలను ఆశీర్వదించువాడై ఉన్నాడు. మనలను దీవించువాడై ఉన్నాడు. కృపాక్షేమములతో మనలను దీవించుటకు ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి కార్యం. దేవుని సన్నిధి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే నీవు సమర్పణ జీవితముతో నిన్ను నీవు ప్రభువుకి సమర్పించుకో. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించు అని అడుగు. ఆయనే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేటువంటి వాడు. యాకోబు జీవితములో ఆ సత్యమును మనము గ్రహించగలుగుతాం. యాకోబు తన జీవితంలో అన్ని పొరపాట్లు చేసిన చివరికి అతడు గ్రహించినాడు. తాను సంపాదించిన దాని దేనిలో కూడా దేవుని ఆశీర్వాదము లేదని. కనుక ఎబ్బేకు రేవు దగ్గర అతడు ఒంటరిగాడైనప్పుడు దేవుడు అతన్ని దర్శించినాడు. ఆ రాత్రి వారికి పోరాటము మొదలైనది. యాకోబు దేవుని సన్నిధిలో బ్రతిమలాడినాడు, ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించుమని. ప్రభువు నిశ్చయముగా అందుకొరకే వచ్చినాడు. అతని యొద్దకు వచ్చి అతన్ని ఆశీర్వదించడానికి, అతన్ని దీవించడానికి వచ్చినాడు. యాకోబు మాటను అంగీకరించిన ప్రభువు యాకోబును దీవించాడు. ఇక నీవు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. యాకోబు అన్న మాటకు మోసగాడని అర్థము. ఇశ్రాయేలు అనగా దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. ఇక తిరుగు లేకుండా యాకోబు జీవితంలో దైవాశీర్వాదములు మెండుగా కలిగినాయి. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు నీ యొద్దకొచ్చుచున్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించు. ఆయన శాశ్వతమైన ఆశీర్వాదములు నీకు తోడుగా ఉండి నడిపించు. ప్రార్థించుకుందాం. గనుడా, నేను నీ యొద్దకొచ్చి నిన్ను ఆశీర్వదిస్తానన్న మాట ప్రకారం నీ బిడ్డలను ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.